Hi friends, welcome to Na Social Class. Friends, పొలిటికల్ పార్టీస్లో ఇది సెకండ్ వీడియో. మళ్ళీ ఒకసారి 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో 11 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు 12th క్వశ్చన్, వాట్ ఈస్ మేనిఫెస్టో? ఈ క్వశ్చన్ అనేది 2 మార్క్స్ కూడా అడుగుతున్నాడు. వాట్ ఈస్ మేనిఫెస్టో? సో మేనిఫెస్టో మీన్స్ the document or statement by a political party containing its promises and policies to voters. It is called as a, or it is known as the manifesto. So manifesto అంటే ఏంటండి అంటే ఎన్నికలకు ముందు సో పొలిటికల్ పార్టీ అనేది ఒక స్టేట్మెంట్ని తయారు చేసుకుంటుంది అనమాట. అందులో వాళ్ళు ఏం చేస్తారనేది, అంటే పార్టీ గెలిచినట్లయితే ఏం చేయగలరు, ప్రజలకి ఓటర్స్కి ఏం చేయగలరు, ఎలాంటి పాలసీస్ ఎలాంటి ప్రామిసెస్ చేస్తారనేది ఒక డాక్యుమెంట్ రూపంలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మేనిఫెస్టో. మరొకసారి చూడండి, ద డాక్యుమెంట్ ఆర్ స్టేట్మెంట్ బై ఏ పొలిటికల్ పార్టీ containing its promises and policies to voters is known as the manifesto. Next question, what is political party? అసలు పొలిటికల్ పార్టీ అంటే ఏంటండి అంటే a group of people who come together to contest elections and hold power in the government is called as a political party. Okay sir, a group of people who come together to contest elections and hold power in the government is called as a political party. Next one, next question, Swaraj Party. Question చూడండి, డిఫరెంట్ గా అడిగాడు. స్వరాజ్ పార్టీ సింబల్ ఇస్ ద బైసికల్. మనకి టీడీపీ పార్టీ లాగా స్వరాజ్ పార్టీ సింబల్ ఏంటండి? బైసికల్. మరి ఏఐఏడిఎంకే పార్టీ సింబల్ ఏంటి? ఇది అడిగాడు సార్ చాలా సార్లు. ఏఐఏడిఎంకే పార్టీ సింబల్ ఈస్ ద 2 leaves. 2 leaves is the రెండు ఆకులు అనమాట. సో 2 leaves సింబల్ ఈస్ ద ఏఐఏడిఎంకే. నెక్స్ట్ వన్, బిఎస్పి ఫౌండెడ్ బై బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించింది ఎవరు అంటే శ్రీ కాన్సీరామ్ గారు. ఓకే అండి, సో శ్రీ కాన్సీరామ్ గారు సో ఫౌండర్ ఆఫ్ ది బిఎస్పి బహుజన్ సమాజ్ పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఫెక్షన్. ఇది చూడండి, క్వశ్చన్ ఏంటండి? ఎక్స్ప్లెయిన్ డిఫెక్షన్ అంటే మూవింగ్ ఏ పర్సన్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ ఫర్ సమ్ పర్సనల్ బెనిఫిట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ద డిఫెక్షన్. డిఫెక్షన్ జాగ్రత్త వినండి సార్. ఎక్స్ప్లెయిన్ డిఫెక్షన్ అంటే మూవింగ్ ఏ పర్సన్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ ఫర్ సమ్ పర్సనల్ బెనిఫిట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిఫెక్షన్. నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఇచ్చారు చూడండి. కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, టీడీపీ. సో కాంగ్రెస్కి ఎదురుగా నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్, బీజేపీ ఆపోజిట్ స్టేట్ పార్టీ, సిపిఐ ఆపోజిట్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అండ్ టీడీపీ ఆపోజిట్ లెఫ్ట్ ఫ్రంట్. ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే ద కాంగ్రెస్ పార్టీ బిలాంగ్స్ టు లెఫ్ట్ ఫ్రంట్. ఏమండి? లెఫ్ట్ ఫ్రంట్. కాంగ్రెస్ పార్టీ బిలాంగ్స్ టు లెఫ్ట్ ఫ్రంట్. అండ్ నెక్స్ట్ వన్, బీజేపీ బిలాంగ్స్ టు నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ అండి. బీజేపీ నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్. కరెక్ట్ ఆన్సర్స్ ఏంటండి? కాంగ్రెస్కి మ్యాచ్ అయింది లెఫ్ట్ ఫ్రంట్ అండి, బీజేపీకి మ్యాచ్ అయింది నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్. అండ్ నెక్స్ట్ వన్ సిపిఐ. సిపిఐకి సో ఒక సిపిఐ కూడా ఇది ఎందులో భాగం సార్ అంటే లెఫ్ట్ ఫ్రంట్లో భాగం అండి. అండ్ నెక్స్ట్ వన్ టీడీపీ ఏంటి సార్ అంటే టీడీపీ స్టేట్ పార్టీ. ఇది ఒక స్టేట్ పార్టీ. సో సిపిఐ అనేది యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని కూడా చెప్పొచ్చు అండి. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి చిన్న స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సార్. ఇవి 1 మార్క్ క్వశ్చన్స్. సో కవర్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి పబ్లిక్ ఎగ్జామ్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.